హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతమంది ఆశతో ఉన్నారండి? మనము ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప వల్ల మాత్రమే ఉన్నాం. మన యేసయ్య ఎవరంట? మంచి దేవుడు, గొప్ప దేవుడు. ఆయన ఎవరిలో నివసిస్తున్నాడంట? ఆయన మనలోనే నివసిస్తున్న దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మనము యేసు క్రీస్తులో ఏమై ఉన్నామనే దానిని మనము ధ్యానిస్తున్నాం ఈరోజు. హల్లెలూయా. ఒకసారి 1వ యోహాను సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టి వారమై ఉన్నాము. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. యేసయ్య పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నువ్వేసే వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా దేవేసయ్య, నీవు మాలో ఉండి దేవేసే, నువ్వు నాతో ఉండి దేవేసయ్య, దేవేసే నీ పరిశుద్ధాత్మ ద్వారా దేవేసే నడిపించమని అడుగుతున్నామయ్యా. నేను కాదు కానీ దేవేసే నీ ఆత్మ ద్వారా వేసే నడిపింపబడి దేవేసే నీ పరిశుద్ధాత్మ ద్వారా దేవేసయ్య ప్రతి ఒక్కరితో కూడా దేవేసే మీరే మాట్లాడమని అడుగుచు యేసే నామములో అడిగిపెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఒక వాక్యాన్ని చదువుకున్నాం కదా, ఏంటంట? 1వ యోహాను సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. ఏం చదువుకున్నాం మనము? ఆయన ఎట్టివాడై ఉన్నాడో హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివారమై ఉన్నామని? మనము ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారము ఎప్పుడుగా మార్చబడతాము? పరలోకానికి వెళ్ళిన తర్వాత మనము ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివారిగా మార్చబడతామన్నారు. ఒకసారి హల్లు చెప్తారా? కానీ ఇక్కడ ఏముంది? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో ఏమంట? అట్టి వారమై ఉన్నాము. హల్లెలూయా. మనము ఏ విధంగా ఉన్నామంట? యేసు క్రీస్తు ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టి వారమై ఉన్నాము. ఆమేన్. ఈరోజు మనం ధ్యానించుకోబోయేది ఏంటంటే, మనము క్రీస్తులో ఏమై ఉన్నాము. నేను క్రీస్తులో ఏమై ఉన్నాను, మీరు క్రీస్తులో ఏమై ఉన్నారు, మనము క్రీస్తులో ఏమై ఉన్నాం అనే దాన్ని మనము నేర్చుకోబోతున్నాం. మనకు రక్షణ దేని ద్వారా వచ్చింది? ఏ విధంగా రక్షింపబడినారో ఎవరైనా ఒకరు చెప్తారా? ఏ విధంగా మనం రక్షింపబడినామంటే, కృపచేత విశ్వాసం మూలకంగా ఆయన యేసు క్రీస్తు నిజమైన దేవుడు, ఆయన తప్ప ఎవరు దేవుడు లేరని చెప్పడం మూలకంగా మనం ఏం చేసామంట? రక్షింపబడినాం. హల్లెలూయా. కృప ద్వారా విశ్వాసం మూలకంగా మనము రక్షింపబడి ఉన్నాము. మనము ఏ విధంగా నీతిమంతులుగా మార్చబడి ఉన్నాము? మనము ఎవరైనా మాట్లాడతారా? అందరూ కూడా మౌనంగా ఉన్నారు. అది తప్పైనా పర్లేదు, రైట్ అయినా పర్లేదు, చెప్పండి. మనం ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడినాము? ఎవరైనా ఒకటి చెప్తారా? మనం మంచి నీతి కార్యాలు చేస్తే మనం ఏమైతామంట? నీతిమంతులుగా తీర్చబడతాం. అవునా కదా? అవునని ఎవరు ఒకసారి ఆమెను హల్లు చెప్తారా? ఏ విధంగా మనం నీతిమంతులుగా తీర్చబడినామో ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. మనము ఇప్పుడైనా చెప్పండి, మనం ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడినాము? యేసు క్రీస్తు యొక్క శిలువ కార్యం మూలకంగా మనము నీతిమంతులుగా తీర్చబడినాము. పాపము ఎరుగని ఆయన మన కోసం ఏమిగా మారినాడు? పాపముగా మారినాడు. ఎందుకు మారినాడు? మనము దేవుని నీతి అగునట్లుగా
పాపము ఎరగని ఆయన పాపముగా మార్చబడినాడు. అంటే ఇప్పుడు మనం రక్షణ పొందింది దేని ద్వారా? కృప ద్వారా, విశ్వాసం మూలకముగా. తర్వాత నీతిమంతులుగా తీర్చబడింది దేని ద్వారా? శిలువ మూలకంగా మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులని నమ్మేవారు ఆమేన్ చెప్తారా? ఆమేన్. ఎందుకంటే మనం క్రియలు చేయడం వల్ల నీతిమంతులుగా తీర్చబడలేదు. యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం మూలకంగా మనం ఏమైనామంట? నీతిమంతులుగా మనము తీర్చబడి ఉన్నాము. హల్లెలూయా. తర్వాత మనల్ని దేవుడు ఏ విధంగా చేస్తున్నాడంట? ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చదువుకుందామా? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. హల్లెలూయా. మనము ఎవరి స్వరూపంలో ఉన్నామంట? దేవుని స్వరూపములో ఉన్నాము. చెప్తామా? నేను దేవుని స్వరూపములో ఉన్నాను. మనం ఫస్ట్ ఏ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము ఎక్కడ అట్టివారమై ఉన్నాము? ఈ లోకములో మనము అట్టివారమైనాం. ఇది కూడా చెప్తామా? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారమై ఉన్నాం. ఏ విధంగా ఉన్నాము? మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినామో ఆయన ఎవరిలోనికి వచ్చినాడు? మనలోనికి వచ్చినాడు. మనలోనికి వచ్చిన తర్వాత ఆయన మన ద్వారా ఏం చేస్తున్నాడంట? జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని ఎందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. హల్లెలూయా. మనము ఏ విధంగా జీవిస్తున్నామంట? ఇప్పుడు మనము జీవిస్తున్నామా? మనలో క్రీస్తు జీవిస్తున్నాడా? మనలో క్రీస్తు జీవిస్తున్నాడు అనేవారు ఒకసారి ఆమేన్ చెప్తారా? ఆమేన్ చెప్దామా? ఇక మీదట జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. హల్లెలూయా. హెబ్రీయుల కనుక మనం చూసుకున్నట్లయితే జీవితాన్ని మూడు విధాలుగా చెప్తారు. ఒకటి ఏంటంటే బయోస్, ఇంకొకటి ఏంటంటే జూకే, ఇంకోటి ఏంటంటే జోయే. చెప్తారా? బయోస్, జూకే, జోయే. కొంచెం బిగ్గరగా చెప్తారా? బయోస్, జూకే, జోయే. బయోస్ అంటే ఏంటి? బయోస్ అనేది దేని ద్వారా వచ్చిందంటే బయోలజీ అనే పదము ద్వారా వచ్చింది. బయోస్ అంటే ఏంటంటే మన యొక్క శరీరము, మన యొక్క అవయవాలు, మన యొక్క రక్తము, మన యొక్క దేహము ఏంటంటే బయోస్. అర్థమైందా అండి? జూకే అంటే ఏంటంటే మనము ఆలోచించే విధానము, మన యొక్క మనసు ఏంటంటే జూకే. జోయే అంటే ఏంటంటే దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. మనము శరీరంలో జీవిస్తున్నాము, మనకు ఆలోచించే విధానము ఉంది. మనము యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మనలో ఎవరు జీవిస్తున్నారంట? యేసయ్య క్రీస్తు మనలో జీవించుచున్నాడు. ఒకసారి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం.
సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మను పిలిచువాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ఆత్మయు జీవమును శరీరమును అని ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ ఏమంట? ఆత్మ, జీవము, శరీరం. శరీరం అంటే ఏంటి? మన బయోస్ అంటే ఏంటంట? శరీరం. తర్వాత మన జీవం అంటే ఏంటి? మన యొక్క జీవం అంటే ఏంటంటే జూకే. జూకే అంటే ఏమని చెప్పుకున్నాము? మన యొక్క ఆలోచించే విధానము, మన యొక్క మనస్సు గురించి ఏం చెప్పుకున్నామంట? జూకే అని చెప్పుకున్నాం. తర్వాత ఆత్మ గురించి మనం ఏం చెప్పుకున్నాము? జోయే అని చెప్పుకున్నాం. హల్లెలూయా. తర్వాత మనము ఇంతకు ముందు ఏం ధ్యానించుకున్నాము? ఇక మీదట జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆయన ఎట్టివాడై ఉన్నానో నేను అట్టివాడనై ఉన్నాను. ఎక్కడ అట్టివారమై ఉన్నామంట? ఈ లోకంలో మనము అట్టివారమై ఉన్నాము గనక ఎవరు జీవించట్లేదు? మనము జీవించడం లేదు. హల్లెలూయా. కానీ మనం జీవించట్లేదు, ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం అట్టివారమై ఉన్నాం. కానీ మనలో ఎందుకు పాపం పనిచేస్తుంది? మనలో ఇంకా లోకము ఎందుకు పనిచేస్తుంది అంటే మనం ఇంకా సంపూర్ణముగా దేవుని చేతిలోనికి అప్పగించుకోకుండా ఉండడం మూలకంగా మనలో ఏం పనిచేస్తుందంటే మన యొక్క శరీరము, ప్రాణము పనిచేస్తుంది. హల్లెలూయా. అర్థమైందా అండి? శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరం అంటే ఏమనుకున్నాం? బయోస్. ప్రాణం అంటే ఏంటి? జూకే. దేవుని ఆత్మ అంటే ఏంటి? జోయే. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేసేవారు అన్నారంట? మన ప్రాణమును, మన శరీరమును దేవుని ఆత్మకు లోపరుచుకునే వారిగా మనము ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చెప్తామా? దేవా, నా శరీరము, నా ప్రాణము నీ యొక్క ఆత్మ స్వాధీనంలో ఉండును గాక. నా చిత్తము జరగకూడదు కానీ నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక. హల్లెలూయా. అందుకే ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామా? పదమూడు నుంచి చదువుకుందామా అండి? మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. హల్లెలూయా. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. హల్లెలూయా. మన మీద ఏమి ప్రభుత్వము చేయదంట? పాపము ప్రభుత్వము చేయదు. అంటే మనలో ఏమి ప్రభుత్వం చేస్తుంది? దేవుడే ప్రభుత్వం చేస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మనే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయకూడదంట? మన యొక్క అవయవములను దుర్నీతి సాధనములుగా అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనముగా దేవునికి అప్పగించుకొనుడి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేశాడంట? కృప ద్వారా విశ్వాసం మూలకంగా రక్షించుకున్నాడు. ఆయన శిలువ త్యాగం ద్వారా మనల్ని ఏం చేసినాడు? నీతిమంతులుగా చేసి ఉన్నాడు. మన యొక్క క్రియల ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడలేదు. మనం నీతిమంతులుగా తీర్చబడినాము కనుక మనం ఏం చేయాలంట?
నీతి క్రియలను మనం చేసేవారిగా మనము ఉంటాము. మన యొక్క శక్తిని బట్టి కాదు కానీ దేవునిని బట్టి మాత్రమే మనము చేసేవారిగా ఉంటాం. హల్లెలూయా. తర్వాత మనము ఎవరిలాగా ఉన్నామంట ఈ లోకంలో? మనం ఎవరిలాగా? ఆయన ఎట్టివాడే అన్నాడు, మనము ఈ లోకంలో అట్టివారమే ఉన్నారు. నమ్ముతున్నారా లేదా? ఆయన మనల్ని ఏ స్వరూపంలో చేసినాడు? ఆయన స్వరూపంలో మనల్ని చేసిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. చెప్తారా? ఎంతమందికి ఏమేమి అర్థమైందండి? ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము అట్టివారై ఉన్నాము. ఆయన యొక్క పోలికలో, ఆయన యొక్క స్వరూపంలో మనల్ని చేసుకొని ఉన్నాడు. తర్వాత మనము కృప ద్వారా విశ్వాసం మూలకంగానే మనము రక్షణ పొందుకొని ఉన్నాము. మనము ఎవరి నీతి అయి ఉన్నామంట? ఆయన నీతి అయి ఉన్నాం. హల్లెలూయా. మన నీత దేవుని నీత? దేవుని నీతి అయి ఉన్నాం. హల్లెలూయా. చెప్తామా? నేను దేవుని నీతి అయి ఉన్నాను. హల్లెలూయా. యేసు క్రీస్తు ఎంత నీతిమంతుడో మనము కూడా ఏమై ఉన్నామంట? అంతే నీతిమంతులై ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు శిలువలో చనిపోవడం మూలకంగా మీరు నీతిమంతులై ఉన్నారని చెప్పట్లేదు, కానీ మీరు దేవుని నీతి అయి ఉన్నారంట. హల్లెలూయా. మనం ఎవరి నీతి అయి ఉన్నాం? దేవుని నీతి అయి ఉన్నాం. కానీ మన జీవితంలో మూడు ఉన్నాయి. గ్రీక్ లో 3 టైప్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్పుకున్నాం కదా. మన యొక్క శరీరము, మన యొక్క ప్రాణము, మన యొక్క ఆత్మ. ఎవరి ఆత్మ అంట మనలో ఉన్నది? దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో ఉన్నప్పుడు, కానీ ఈ శరీరం ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమై ఉంటున్నది. మనము శరీరమును ఏం చేయాలంట? ఆత్మకు లోబడే దానిగా మనము చేసుకునే వారిగా ఉండాలా. మనకు ఆత్మకు లోబడే దానిగా చేసుకునే వారిగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలంట? మనము ఆత్మకు మంచిగా ఫుడ్ ని పెట్టేవారిగా మనము ఉండాలా. ఆత్మకు ఫుడ్ అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యమే ఆత్మకు ఏమంట? ఆహారము అయి ఉంటున్నది. హల్లెలూయా. ఇందాక మనం చెప్పినాం కదా, ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనము అట్టివారమై ఉన్నామా? ఉండాలన్నా ఉంటామా? అట్టివారమై ఆల్రెడీ ఉన్నామని ఎవరు ఒకసారి ఆమెను చెప్తారా? ఆల్రెడీ ఉన్నాము. హల్లెలూయా. మనము దేవుని నీతి అయి ఉన్నాము. మనము పాపము చేసినంత మాత్రం మనము పాపులము అయిపోము. మనం దేవుని నీతి అయి ఉన్నాం కనుక మనం ఏం చేయకూడదంట? పాపము చెయ్యకూడదు. హల్లెలూయా. మనం పాపం చేస్తే దేవుడు మనలో ఉంటాడా? మన నుంచి పారిపోతాడా? పారిపోతాడని ఎవరు ఒకసారి ఆమెను చెప్తారా? మనలోనే ఉంటాడని ఎవరు ఒకసారి ఆమెను చెప్తారా? మనలోనే ఉంటాడంటారా, పోతాడంటారా? పాపం దేవుని నమ్ముకున్నాక దేవుడు నాలో ఉన్నాడు. నాలో ఉంటే నేను పాపం చేస్తే నాలో నుండి దేవుడు వెళ్ళిపోతాడా? నాలోనే ఉంటాడా? వెళ్ళిపోతాడని ఎవరిసారి చేతులు ఎత్తారా? దేనికో విధానికి ఎత్తాలా? పోతాడనే దానికన్నా ఎత్తాలా? ఉంటాడనే దానికన్నా ఎత్తాలా? పోతాడనే దానికి ఎవరైనా చేతులు ఎత్తుతారా? ఉంటాడనే దానికి ఎవరైనా చేతులు ఎత్తుతారా? ఓకే, ఒకసారి నేను చెప్పే మాట కాదు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి మనము తెలుసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. మీ దేహము క్రీస్తునకు అవయవములై ఉన్నావని మీరెరగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరగరా అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీవు వేశ్య దగ్గరికి వెళ్ళి పాపం చేసిన వెంటనే దేవుడు నీ నుంచి వెళ్ళిపోతారని లేదు, కానీ వేశ్య దగ్గరికి వెళ్ళడం మూలకంగా నువ్వు సంఘాన్ని దేవునిని ఏం చేస్తున్నావంట? వేశ్యతో కలిపి. అందుకే చెప్తాం కదా, సంఘంలోనికి పాపము ప్రవేశింపకూడదు అని చెప్తాం. ఎందుకంటే దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత ఆయన ఎంత మాత్రము కూడా వదిలిపెట్టి పోడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా?
మనమందరం కూడా దేవుని నమ్ముకున్నాం కదా. మనం ఏమైనా తప్పు చేస్తున్నప్పుడు, నీవు తప్పు చేస్తున్నావు, నీవు దేవుని బిడ్డ అని ఎంతమందికి అనిపించిన వారు ఆమెనో హల్లెలూయానో చెప్పండి, లేదంటే చేతులు పైకెత్తండి. దేవుని నమ్ముకున్నాక తప్పు చేసేటప్పుడు నీవు దేవుని నమ్ముకున్నావు, తప్పు చేస్తున్నావు, మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షిలో అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది కదా. సో మనం పాపం చేస్తున్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు మన మనస్సాక్షితో మాట్లాడేది ఎవరు? దేవుడే మాట్లాడతాడు. మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు ఏం చేయడంట, ఆయన మనల్ని వదిలిపెట్టి పోడు. కానీ దేవుని నమ్ముకున్న మనము, దేవుని కలిగి ఉన్న మనము అటువంటి కార్యములు చేయడం మూలంగా ఏం చేస్తామంట, దేవుని యొక్క ఆత్మను మనము నొప్పించే వారిగా ఉన్నాం. దేవుని మనల్ని బట్టి దేవుడు ఏం చేసేవాడు ఉన్నాడంట, ఆయన దుఃఖించేవాడుగా ఉన్నాడు. ఎంతమంది దేవుడిని బాధ పెట్టాలని ఉంది? మనము ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని వదిలిపెట్టాడని దానిని అడ్వాంటేజ్ గా తీసుకొని మన యొక్క శరీరములను మనము పాపమునకు మనము అమ్ముకునే వారిగా మనము ఉండకూడదు. కానీ మనము దేనిగా వాడేవారిగా ఉండాలంట, నీతి సాధనములుగా మనము వాడేవారిగా మనము ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులు మీరు ఏ విధంగా జీవించారో నాకైతే తెలియదు, కానీ ఇప్పటి నుంచి ఒక తీర్మానం చేస్తున్నామా, యేసయ్యా నా శరీరము, నా ప్రాణము నీతో పాటు సిలువ వేయబడి ఉన్నది. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను నీతికి దాసుడను, నేను పాపమునకు దాసుడును కాను. నీవు ఎట్టి వాడవై ఉన్నావో నేను అట్టి వాడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎంతమందికి నమ్మకం ఉంది? యేసుక్రీస్తు మీలో ఉన్నాడు, యేసుక్రీస్తు ఎట్టివాడై ఉన్నాడు, అట్టివాడై ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారు? యేసుక్రీస్తును ఎంతమంది విశ్వసిస్తున్నారు? విశ్వసించే వారందరూ ఒకసారి ఆమేన్ చెప్దామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యాన్ని మనము చూసుకుందాం. ఇంకో చోట దేవుని వాక్యం ఏం తెలుస్తుందంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప క్రియలు చేస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకసారి ఈరోజు మా చర్చ వాగ్దానం అదే, ఒకసారి ఆ రెఫరెన్స్ చూస్తున్నా. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. ఒకసారి చదువుతారండి ఎవరన్నా? యోహాను సువార్త. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చెయ్యును. వాటికంటే మరి గొప్పవియో అతడు చెయ్యుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ రోజు మనం ఎందుకు వచ్చినామంటే, దేవునిలో మనము ఏమై ఉన్నామనే దాన్ని మనం తెలుసుకున్నాం. దేవునిలో మనము ఒకటి ఏకమై ఉన్నాము. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము అట్టివారమై ఉన్నాము. దేవుడు మనలో నివసిస్తున్నాడు. మనం ఆయన విశ్వసించుచున్నాము గనక దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చెయ్యును, వాటికంటే మరి గొప్ప క్రియలు అతడు చెయ్యునని నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచినారు? విశ్వాసం ఉంచినామని ఎవరు? ఒకసారి ఆమేన్ చెప్దామా? సౌండ్ సరిపడం బిగ్గరగా చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనము దేని కొరకు పిలువబడి ఉన్నాము అంటే, దేవుడు చేసిన క్రియలను చేయడానికి, దేవుడు చేసిన క్రియల కంటే గొప్ప క్రియలు చేయడానికి మనము పిలువబడి ఉన్నాము. చెప్దామా? ఆమేన్ చెప్దామా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మనలో ఎటువంటి శక్తి ఉంది అంటే, లాజరు ఎన్ని రోజుల తర్వాత దేవుడు లేపినాడు? 3 రోజుల 4 రోజుల 4 రోజుల తర్వాత లాజరును లేపినాడు. మనలో ఉంటున్న దేవుని శక్తి ఏం చేస్తుందో తెలుసా అండి? 40 రోజుల తర్వాత కూడా లేపడానికి దేవుని శక్తి మనకు ఉంది. హల్లెలూయా. నమ్మారు? ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఒకసారి ఏం జరిగిందంటే, మాకు 3 చర్చెస్ ఉన్నాయి. 3 చర్చెస్ లో చిన్న బ్రాంచ్ చర్చ్ ఏంటంటే కుందర్పి చర్చ్ అనమాట. ఈ వాక్యం చెప్పిన, ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మీరు కూడా అట్టివారై ఉన్నారు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవారు ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారని నేను వాక్యం చెప్పి వచ్చిన తర్వాత 2వ వారం పోయినాక సాక్ష్యాలు చెప్తామన్నారు.
సాక్ష్యాలు చెప్తామంటే నేనేమనుకున్నా అంటే వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యాలు చెప్తారేమో అనుకున్నా. వాళ్ళు మైక్ తీసుకొని ఏం చెప్తున్నా అంటే, మీరు ఈ వాక్యం చెప్పినారు కదా, ఆయన ఏదో విశ్వాసం ఉంచేవారు, ఆయన కంటే గొప్ప కార్యాలు చేశారని. సో ఒకరికి కడుపు నొప్పని చాలా బాధపడుతున్నారు, డాక్టర్ దగ్గరికి పోయినా హాస్పిటల్ పోయినా అసలు తగ్గలేదు. నేను ఈ వాక్యం విని ప్రార్థన చేసినప్పుడు వారికి కడుపు నొప్పి వెళ్ళిపోయింది. ఒకరు జ్వరం ద్వారా బాధపడుతున్నారు, వారికి జ్వరము వెళ్ళిపోయింది. ఒకరు నడుము నొప్పి ద్వారా బాధపడుతున్నారు, ఆ నడుము నొప్పి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ఆ రోజు ఎటువంటి కార్యాలు చేసినారో అటువంటి కార్యాలు చేయగలరు. నేను అటువంటి కార్యాలు చేస్తానని చెప్పారు. ఒకసారి హల్లు చెప్తారా, ఆమె చెప్తారా? ఎక్కుతా ఉందా తల్లోకి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తము ఏంటంటే, దేవా నా జీవితంలో కార్యం చేయ్యా, దేవా నా పిల్లల జీవితంలో కార్యం చేయ్యా, దేవా నాకు ఆరోగ్యం ఇయ్యా, దేవా నా తండ్రికి ఆరోగ్యం ఇయ్యా, నా కుమారునికి ఆరోగ్యం ఇయ్యా అని చెప్పడము దేవుని యొక్క చిత్తము కాదు. ఇవన్నీ ఎవరు చెప్తారంటే, దేవుని నమ్ముకున్న నూతన విశ్వాసులు ఏం చేస్తారంటే, నా జీవితంలో కార్యం చేయి, నా కుటుంబ జీవితంలో కార్యం చేయమని చెప్తారు. కానీ దేవుని నమ్ముకొని ఆత్మలో ఎదుగుతున్న మనము ఏం చేయాలంట? దేవుడు చేసిన కార్యములను చేయడానికి ఆయన మనల్ని పిలిచి ఉన్నాడనే దాన్ని మనం ఏం చేయాలంటే, దాన్ని మనము నమ్మే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పటి నుంచి మీ దగ్గరికి ఎవరైనా అనారోగ్య సమస్యతో వస్తే మనం ఏం చేయాలంట? దేవా, ఇక్కడ ఏం చెప్తుంది దేవుని వాక్యము? బోధకులు ఉపదేశకులు మాత్రమే ఆయన చేసిన కార్యాలు చేస్తారా, లేదంటే విశ్వసించే ప్రతి ఒక్కరు చేస్తారా? విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. హల్లెలూయా. గనుక మనము విశ్వసించుచున్నాము గనుక ఈ రోజు నుంచి, పాస్టర్ గారు నాకు తల నొప్పిస్తుందండి ప్రార్థన చేయండి, పాస్టర్ గారు నాకు నడుము నొప్పిస్తుందండి ప్రార్థన చేయండి అని రాకూడదు. కానీ మనం ఏం చేయాలంట? బయటకి పోయి మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? రోగులను స్వస్థపరచుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనలో ఉంటున్న దేవుడు ఎవరంట? కార్యము చేసే దేవుడు, గొప్ప దేవుడు. మన దేవుడికి ఎవరు కావాలంట? దేవుడు కార్యము చేయాలంటే ఒక మనిషి ద్వారానే దేవుడు కార్యము చేస్తాడు. హల్లెలూయా. సేవకుని ద్వారా మాత్రమే కాదు, కానీ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు కార్యము చేస్తాడు. హల్లెలూయా. చెప్దామా? దేవా, నేను నీ యందు విశ్వసించి ఉన్నాను, నీ వాక్యము ఏమి చెప్తుందో అది నమ్ముచున్నాను. నీ యందు విశ్వసించు నేను నీవు చేసిన కార్యములను చేస్తాను, వాటికంటే గొప్ప కార్యాలు నేను చేస్తాను. పక్కన శేఖర్ నుంచి చెప్తారా? నీవు ఏ శేఖర్ నుంచి చెప్పండి. కరోనా పోయి 3 ఏళ్ళు అయింది. శేఖర్ అండి. నేను యేసయ్య యందు విశ్వసించి ఉన్నాను, ఆయన చేసిన కార్యములు నేను చేస్తాను, ఆయన కంటే గొప్ప కార్యాలు నేను చేస్తాను. మీరు పక్కన చూపించి మీరు చేస్తారు. యేసయ్య చేసిన కార్యాలు మీరు చేస్తారు, యేసయ్య చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి నుంచి ఈ గ్రేస్ మినిస్ట్రీస్ ఏమవుతుందంటే, గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు వెళ్ళి గొప్ప గొప్ప కార్యాలు, దేవుడు చేసిన కార్యాలను చేసి సంఘంలోనికి తీసుకొని వచ్చుదురు గాక, సంఘము నింపబడును గాక. ఆది అపోస్తలుల కాలంలో జరిగిన కార్యములు, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, సూచన క్రియలు నేడు ఈ బల్లారిలో ఉన్న గ్రేస్ సంఘంలో జరుగును గాక. రాక మాలా సీని రీకి రోకో మాలా చట్ట రాక మాలా సీక్రి క్రికో రా మాలా సదా రాక మాలా సీక్రో కో రాక మాలా చట్ట రాలా రాక మాలా సీని రీకి రోకో మాలా చక్రట రాక రాక మాలా చట్ట మాలా. హల్లెలూయా. మనం ఏమైనామంట? క్రీస్తుతో ఏకమై ఉన్నాము. క్రీస్తు మనలో ఉన్నాడు. మనము ఒప్పుకోవడం మూలకంగా మన యొక్క శరీరము చనిపోయింది, మన యొక్క ప్రాణము చనిపోయింది. మనలో జీవించినది ఎవరు? క్రీస్తు అని గట్టి చెప్పండి అమ్మా. ఇంకొంచెం బిగ్గరగా, పక్కన నిద్ర రాకుండా ఒకసారి గట్టిగా క్రీస్తు. ఇంకొంచెం గట్టిగా క్రీస్తు. హల్లెలూయా. క్రీస్తు మనలో ఎవరు జీవిస్తున్నాడంట? క్రీస్తు మనలో జీవించుతున్నాడు గనక ఆయన ఎటువంటి కార్యాలు చేసినాడో మనం ఏం చేస్తామంట? అటువంటి కార్యాలను మనము చేసేవారిగా మనము ఉన్నాం. తర్వాత ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాం. మనము ఏమైనామంట? మనము ఒకసారి యోహాను సువార్త 10:34 చదువుతారా?
రీకా మాలా శాఖ. మనకు తెలుసా సాతాను గారు ఏం చేస్తారంటే మనము క్రీస్తులో ఏమై ఉన్నాము, మనకు దేవుడు ఎటువంటి శక్తిని ఇచ్చినాడు, మనకు దేవుడు ఎటువంటి అధికారాన్ని ఇచ్చినాడు అనే దాన్ని సాతాను ఏం చేస్తారంటే తెలియకుండా దాన్ని దాచిపెట్టేవాడుగా ఉంటున్నాడు. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములలో వ్రాయబడి ఉండలేదా? ఇక్కడ ఎవరని చెప్తున్నాడు? మనల్ని దేవుడు దైవములని చెప్తున్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నానా వాక్యం చెప్తుందా? వాక్యము మనల్ని గురించి ఏమని చెప్తుంది? మీరు దైవములై ఉన్నారని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? ఒకసారి కీర్తనల గ్రంథము 82:6 చదవండి. కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము 6వ వచనం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. అయినను మీరును చనిపోవుదురు. చాలండి. ఇక్కడ ఏమనుంది? మీరు దైవములనియు మీరు సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చుచున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం సత్యమైన వారి విగ్రహం ఒకసారి అల్లు చెప్తారా? హల్లెలూయా. పక్కన చూపించి చెప్పండి, మీరు దైవములై ఉన్నారు. చెప్పండి, మీరు దైవములై ఉన్నారు. హల్లెలూయా. మనం యేసు క్రీస్తుతో ఏక శరీరముగా మార్చబడి ఉన్నాము కనుక మనం ఏమంటాం? మనము దైవములై ఉన్నాము. తర్వాత ఇంకో చోట చూసినట్లయితే వి ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్ అని ఉంటది. అంటే మనము ఎవరి ద్వారా జన్మించినామంట? మనము ఒకసారి 1వ యోహాను సువార్త 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 1వ యోహాను సువార్త 3వ అధ్యాయము 9వ వచనం. చదవండి అన్న. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో వాడు పాపము చెయ్యడు. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలిచి ఉన్నది గనక వాడు పాపము చెయ్యడు. హల్లెలూయా. మనలో ఎవరి బీజం ఉందంట? మనము ఎవరి ద్వారా జన్మించినామంట? దేవుడి ద్వారా మనము జన్మించి ఉన్నాం కనుక మనము ఏం చేయమంట? పాపము చెయ్యము. మనము ఎప్పుడు పాపము చేస్తామంటే మనము ఎప్పుడైతే ఆ స్పృహను కోల్పోతామో, మనం ఎప్పుడైతే ఆత్మ ద్వారా జీవించకుండా మనము శరీరం ద్వారా జీవించాలనుకున్నామో అప్పుడు మనం ఏం చేస్తామంట? పాపము చేసేవారిగా ఉంటాము. కానీ మనం ప్రతిరోజు లేచిన వెంటనే మనం ఏం చెప్పాలో తెలుసా అండి? నేను క్రీస్తు ద్వారా జన్మించిన వాడను, నేను దేవుని యొక్క నీతి అయి ఉన్నాను, నేను క్రీస్తు ద్వారా జన్మించినాను గనక నేను పాపము చెయ్యలేను, నేను గనక వాడు పాపము చెయ్యజాలడు, నేను పాపము చెయ్యజాలను, నేను దేవుని నీతి అయి ఉన్నాను, నా యందు యేసయ్య ఉన్నాడు, యేసయ్యలో నేనున్నాను గనక యేసయ్య చేసిన కార్యాలను నేను చేస్తాను, వాటికంటే గొప్ప కార్యాలు నేను చేస్తానని మనం ఏం చేస్తారు అన్నదంట మనము చెప్పుకునే వారిగా మనము ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత 1వ యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామా? ఈరోజు అంతా కూడా ఏం లేదండి, మనము దేవునిలో ఏమై ఉన్నాము, దేవుడు మనకు ఎటువంటి అధికారాన్ని ఇచ్చినాడని దాని గురించి మాత్రమే మనము ధ్యానించుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు దానిని జయించి ఉన్నారు. హల్లెలూయా. మనలో ఎవరున్నారు? గట్టి చెప్పండి. క్రీస్తు ఉన్నాడు గనుక. క్రీస్తు ఎవరంట? లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్న క్రీస్తు. చెప్తామా? లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్న క్రీస్తు గొప్పవాడు. గొప్పవాడు.
కాబట్టి మనం ఏం చేసామంట, మీరు వారిని జయించి ఉన్నారు. లోకాన్ని జయిస్తారా, జయించినారా? జయించి ఉన్నారు. మనం ఏం చేయాలంటే, మనము యేసుక్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని మనము ధ్యానిస్తుండాలా. మనము పాపము గురించి మనం ధ్యానించే వారిగా ఉండకూడదు. అందుకే హిస్టోక్రాట్స్ గారు ఏం చెప్తారంటే, ఫోకస్ ఆన్ ద సన్ who redeemed you from sin, but don't focus on the sin. Hallelujah. Don't focus on the sin, but focus on the son who redeemed you from the sin. అంటే మనము పాపము నుంచి విమోచించిన క్రీస్తుని గురించి మనము ధ్యానించాలి, కానీ పాపము గురించి మనము ధ్యానించే వారిగా మనము ఉండకూడదు. క్రీస్తు ఏం చేసినాడు? ఆయన మనలో ఉన్నాడు. ఆయన ఎట్టివాడే ఉన్నాడు, మనము అట్టివారమే ఉన్నాము. ఆయన యొక్క పోలికలో ఆయన మనల్ని చేసుకొని ఉన్నాడు. తర్వాత ఇంకా ఏం ధ్యానిస్తున్నాము? ఆయన మనలో ఉన్నాడు గనుక మనము లోకమును జయించి ఉన్నాము, మనము పాపమును జయించి ఉన్నాము. మనము ఆయన విశ్వాసం ఉంచి ఉన్నాము గనుక మనం ఏం చేస్తామంట, ఆయన చేసిన కార్యాలు చేస్తాం. ఆయన చేసిన కార్యముల కంటే గొప్ప కార్యాలు చేస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మనము క్రియల వల్ల చేసేవి కాదు, కానీ యేసుక్రీస్తు మనలో ఉండడం మూలకంగా, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం మూలకంగా మనం ఏం చేస్తామంట, ఈ కార్యాలన్నింటినీ కూడా మనము చేసే వారిగా ఉన్నాము. హల్లెలూయా. లోకంలో జయించిన వారి బిడ్డలు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఒకసారి చెప్పండి బిడ్డలుగా, హల్లెలూయా, హల్లెలూయా. మనము లోకంను జయించున్నాం, పాపంను జయించున్నాం. దేన్ని బట్టి? క్రీస్తును బట్టి. హల్లెలూయా. క్రీస్తు మనకు కావలసిందంతా కూడా చేసి ఉన్నాడు. సాతాను ఎక్కడున్నాడంట? మన యొక్క పాదముల క్రింద ఉన్నాడు. ఎందుకు? సాతానును క్రీస్తు ఏం చేశాడంట, శీఘ్రంగా చితగా ద్రొక్కించి ఆయన కల్వరి శిలువలో ఏం చేశాడంట, సాతాను ఏం చేశాడంట, నిరాయుధునిగా చేసి ఉన్నాడు. సాతానుకు మన పైన ఏం లేదంట, అధికారము లేదు. సాతాను మనల్ని ఏమి కూడా చెయ్యలేడు. సాతాను మనల్ని ముట్టలేడు. ఎందుకంటే మనలో ఎవరున్నారు? ఈ క్రీస్తు మనలో ఉన్నాడు. మనము జీవిస్తున్నామా? మన ద్వారా ఈ క్రీస్తు జీవిస్తున్నాడా? మన ద్వారా చెప్పినాం కదా, ఇక మీదట జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే జీవించుచున్నాడు. హల్లెలూయా. పౌలు చెప్పినాడండి అని మనము కథలాగా చదువుకునేది కాదు, కానీ పౌలు చెప్పిన మాటనే మనం కూడా ఏం చేసేవారు ఉండాలంట, ఇక మీదట జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. చెప్తారా ఇంకొకసారి? ఇక మీదట జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆయన ఎట్టి కార్యాలు చేస్తాడో నేను కూడా అట్టి కార్యాలు చేస్తాను, వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాను. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏం తెలుస్తుందంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉన్నట అసాధ్యము. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము ఏంటంటే, మనము విశ్వాసులుగా ఉండడం, దేవుని వాక్యాన్ని వినడం, వెళ్ళిపోవడం. మన జీవితంలో దేవుడు ఏదో ఒక మంచి చేస్తాడని ఇంతటితో ఆగిపోవడానికి దేవుడు మనల్ని పిలువలేదు. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎందుకు పిలిచి ఉన్నాడు అంటే, ఆయన చేసిన కార్యము చేయడానికి, ఆయన కంటే గొప్ప కార్యాలు చేయడానికి ఆయన పిలిచి ఉన్నాడు. మనము ఈ లోకములో చిన్న చిన్న క్రీస్తులుగా ఉండడానికి ఆయన పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఏ ఒక్కరిని కూడా దేవుడు విశ్వాసుల స్థాయిలోనే ఆగిపోవాలని దేవుడు ఆశపడడం లేదు. విశ్వాసులుగా ఉంటున్న మనము ఏమవ్వాలంట, శిష్యులుగా మార్చబడాలా. శిష్యులుగా మార్చబడిన మనము ఏం చేయాలంట, సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలా, రోగులను బాగు చేయాలా. హల్లెలూయా. అది దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. ఇన్ని రోజులు దేవుని సంఘానికి వస్తున్నాను, దేవుడు నా జీవితంలో మంచి చేస్తే చాలు, దేవుడు నా కుటుంబంలో మంచి చేస్తే చాలు, దేవుడు నా పిల్లల జీవితంలో ఏదో ఒక కార్యం చేస్తే చాలని ఎన్ని రోజులు మీరు అనుకుంటున్నారేమో, కానీ మీ మైండ్ సెట్ మార్చాల్సిన సమయం వచ్చింది. ఆ మైండ్ సెట్ ఎటువంటి మైండ్ సెట్ అంటే, అది ఎలిమెంటరీ స్కూల్ మైండ్ సెట్. హల్లెలూయా. ఇప్పటి వరకు
అటువంటి మైండ్ సెట్ తోనే మీరు ఉన్నారేమో. లేదంటే మనము ధ్యానించుకున్న విధానంలో నేను యేసుక్రీస్తు ఎట్టివాడై ఉన్నాను, నేను అట్టివాడై ఉన్నాను గనుక ఆయన చేసిన కార్యములను చేస్తాను, ఆయన చేసిన కార్యముల కంటే గొప్ప కార్యాలు చేస్తామనే మైండ్ సెట్ లో మీరు ఉంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు అటువంటి మైండ్ సెట్ లో లేకపోతే ఇప్పటి నుంచి మన 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 ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలంట, ఆయన ఎట్టివాడై ఉన్నాడో నేను అట్టివాడనై ఉన్నాను, ఆయన చేసిన కార్యములను నేను చేస్తాను, వాటికంటే గొప్ప కార్యములను నేను చేస్తాను అనే వారిగా మనము ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. మనము సాతానును జయించి ఉన్నాము, మనము లోకంను జయించున్నాము, మనము వ్యాధులను జయించి ఉన్నాము. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఎన్ని రోజులు బ్రతుకుతాము చెప్పండి అమ్మా, ఎవరన్నా ఒకరు చెప్పండి అన్నా. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మనము బ్రతుకుతామని ఎవరు చెప్తున్నారు? ఒకసారి 90వ కీర్తన 10వ వచనం చదువుకుందామా. బోర్ కొడతాండి అండి, బోర్ కొట్టాలి. ఎవరికన్నా బోర్ కొడుతుందంటే ఒకసారి అల్లు చెప్తారా? ఒకసారి కీర్తనలో విందాము. 90వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అవి త్వరగా గతించును. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాము? మనం బ్రతికేది 70 సంవత్సరాలు, ఇంకా అధిక ఆయువు ఉన్నట్లా 80 సంవత్సరాలు, అది కూడా ఏమంట ఆయాసము దుఃఖమే అని ఎవరు చెప్తున్నారు? అక్కడ ఒకసారి ఆ కీర్తన పైన చూడండి. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ఏమని చేస్తున్నాడు? 70 మహా అంటే 80 తర్వాత అవుట్ అయిపోదామని చెప్తున్నాడు. కానీ ఒకసారి ద్వితీయోపదేశ కాండము 34:7 చదవండి. రకమాల శక్రట రకమాల. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు ఎంతంట? 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతనికి దృష్టి మాన్యము లేదు, అతని సత్వ తగ్గలేదు. 70 సంవత్సరాలు అధిక ఆయువు ఉన్న ఎడల 80 సంవత్సరాలు వాటి వైభవము కూడా ఆయాసము దుఃఖమని ఎవరు రాస్తున్నారు? చెప్పండి అమ్మా ఒకసారి. మోషేనా, దావీదా, లేదంటే సొలొమోనా, ఎవరు రాస్తున్నారు? నోరు తెరిచి చెప్తారా? దేవాయస ఎవరైతే నోరు తెరిచి మోషే అని చెప్తారో వాళ్ళని మాత్రమే ఆశీర్వదించాయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు రాసినాడు 90వ కీర్తన? మోషే. మోషే ఎన్ని రోజులు బ్రతుకుతారని రాసినాడు? 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. కానీ మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు? 120. మనం మాత్రము మోషే చెప్పిన వాక్యాన్ని 70-80గా పోతున్నాము. కానీ మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు? 120 సంవత్సరములు బ్రతికినాడు. హల్లెలూయా. ఒకసారి 91వ కీర్తన అనుకుంటా. స్తోత్రమయ. 91వ కీర్తన 16వ వచనం చదవండి. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. తర్వాత 92:15 చదవండి. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టించుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. హల్లెలూయా. మనం ముసలి వాళ్ళమైనా కూడా మనం ఏం చేస్తామంట? సారము కలిగి ఉంటామంటే ఏమంట?
మోసేలాగా శక్తి కలిగి ఉండడమే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. మనము రోగములతో మనము చనిపోము. రోగములు రావని కాదు, కానీ రోగములు వస్తాయి, కానీ రోగముకు మన పైన అధికారము లేదు. రోగములు మనం ఏం చేస్తామంట? జయిస్తాము అనే అద్భుతంగా వస్తాయి. ఆమెన్ చెప్తారా? ఆమెన్. మనకు ఏముందంట? దీర్ఘాయువుతో మనల్ని దేవుడు ఏం చేశాడంట? తృప్తి పరిచేవాడు అన్నాడు. 91:16. హల్లెలూయా. కాబట్టి మనకు రోగము రాదు, వచ్చిన రోగము మనల్ని అంతము చెయ్యలేదు. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దీర్ఘాయువుతో తృప్తి నొందుతారు. నమ్మేవారు ఒకసారి ఆమెన్ చెప్తారా? ఆమెన్. ఎందుకంటే దేవుని వాక్యము ఏమంట? సత్యము. మనము ఎప్పుడు కూడా మనం దేనిని నమ్మాలంటే దేవుని వాక్యము ఏం చెప్తుందో అదే నమ్మాలా. సోషల్ మీడియాలో చెప్తుంటారు, వాళ్ళు వీళ్ళు డాక్టర్స్ వచ్చి ఇంకా 50 సంవత్సరాలు దాటినాయంటే మోకాలు నొప్పులు స్టార్ట్, ఇంకా 60 సంవత్సరాలు స్టార్ట్ అయినాయంటే నడుము నొప్పులు స్టార్ట్, 70-80 సంవత్సరాలు బ్రతికినారంటే కట్టి పట్టుకొని నడిచేది స్టార్ట్, ఇంకా 50 దాటిందంటే అనారోగ్యము దిగిపోతూనే ఉంటుంది. గ్రాఫ్ 50 వరకు ఇట్లుంటుంది, 25 వరకు ఇట్లుంటుంది, 25 నుంచి స్టేబుల్ ఉంటది, 50 నుంచి ఇట్లా దిగిపోతుంది అనమాట ఆరోగ్యం అని లోకంలో ఉంటున్న వారు చెప్తారు. కానీ మనం లోకాన్ని నమ్మం, కానీ మనం దేనిని నమ్ముతాము? దేవుని వాక్యాన్ని నమ్ముతాం. దేవుని వాక్యాన్ని నమ్ముతాము గనక మనం ముస్లిం వాళ్ళమైనా సరే ఏం చేస్తామంట? చిగురిస్తామా? రోగాలు వచ్చిపోతామా? చిగురిస్తాము. హల్లెలూయా. ఎందుకంటే మోషే ఆ విధంగా ఎందుకు రాశాడంటే మోషే ఆ విధంగా ఆలోచించినాడు. కానీ మోషే ఎవరంట? దేవుని చేత ఏర్పరచబడిన నాయకుడు ఎవరు? మోషే. మోషే పక్షాన ఎవరున్నారంట? యేసయ్య ఉన్నాడు. అదే మోషే పక్షాన ఉన్న దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? మన పక్షాన ఉన్నాడు. మనకు దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, మనకు అకాల మరణము రాదు, మనం వ్యాధుల చేత చనిపోము. ఇది ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. తర్వాత దేశంలో కలర్శిలో ఏం చేశాడంట? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను శీఘ్రముగా అనుగ్రహించి ఉన్నాడు. మనము ఏమవ్వమంట? మనము రోగముల చేత మనము చనిపోము. హల్లెలూయా. ఎందుకు? మన రోగముల నిమిత్తం ఆయన ఏం చేశాడంట? కల్వరి శిలువలో మేకుల కొట్టమన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. హల్లెలూయా. ఒక పాట పాడుకుందామా? నీవు పొందిన దెబ్బల వలన స్వస్థత నాకు కలుగుతున్నది. నీవు పొందిన దెబ్బల వలన స్వస్థత నాకు కలుగుతున్నది. గాయపడిన నీ చేయి చాపు దేవా, నీ శిలువ రక్తమును ప్రోషించుము నా ప్రభువా. గాయపడిన నీ చేయి తాకుము దేవా, నీ శిలువ రక్తమును ప్రోషించుము నా ప్రభువా. శిలువే నాకు విలువైనది, శిలువే నాకు విలువైనది, అది నా బ్రతుకున గమ్యమైనది, అది నా బ్రతుకున గమ్యమైనది. హల్లెలూయా. ఏమంట? ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఏముంది? స్వస్థత ఉంది. ఇప్పటి వరకు మనము ఏమేమి నేర్చుకున్నాము? మనము ఏమైనామంట? ఆయన ఎట్టివారైనాడు, మనము అట్టివారమై ఉన్నాము. మనల్ని ఏ విధంగా చేసినాడు దేవుడు? తన యొక్క స్వరూపములో చేసి ఉన్నాడు. ఆయన ఎవరిలో జీవిస్తున్నాడు? మనలో జీవిస్తున్నాడు. మనము ఆయన యొక్క విశ్వాసం ఉంచడం మూలకంగా మనం ఏం చేస్తాము? ఆయన చేసిన కార్యములు చేస్తాము. ఆయన చేసిన కార్యముల కంటే గొప్ప కార్యాలు చేస్తాము. మనము పాపమును జయించి ఉన్నాము, మనము లోకమును జయించున్నాము, మనము వ్యాధులను అనారోగ్యమును మనము జయించున్నాము. మనము ప్రతి ఒక్క భయమును కూడా మనం ఏం చేస్తున్నామంట? జయించి ఉన్నాము. హల్లెలూయా. మనము అన్ని విషయంలో కూడా ఏం పొందినామంట? అత్యధికమైన విజయమును పొంది ఉన్నాము. హల్లెలూయా. కొన్ని విషయంలోనా? అన్ని విషయంలోనా?
ఒకసారి ఆ రెఫరెన్స్ తీసుచదుదామా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. రాక మాల శక్రాట రాక మాల సక్రాట కరాల రాక మాల సియో సాట. అయినను మనలను ప్రేమించిన దాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము. హల్లెలూయా. మనము ఏమి చేస్తున్నామంట? లోకములో సంభవించే ప్రతి ఒక్క విషయంలోనూ మనము ఏం చేసామంట? అత్యధిక విషయమును మనము పొందుచున్నాము. హల్లెలూయా. మన దేవుడు మనకు ఏమి ఇచ్చినాడంట? అన్ని విషయములలో కూడా అత్యధిక విషయమును ఇచ్చి ఉన్నాడు. ఆ విషయాన్ని మన దగ్గర ఉంచుకోవడం మాత్రమే కాదు, కానీ ఆ విషయాన్ని మనం ఏం చేయాలంట? ఇతరులకు కూడా పంచి పెట్టే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. మిగిలిన విషయాలు కొన్ని రేపు ధ్యానిస్తున్నాము. మనము ఏమై ఉన్నామంట? ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము అట్టివారమై ఉంటామా? ఉన్నాము. హల్లెలూయా. తర్వాత దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, మీరు లోకానికి వెలుగై ఉండాలా అని సెలవిస్తుందా? మీరు లోకములకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మనం ఎక్కడ ఆగిపోతున్నామంటే, మన శరీరాన్ని చూసుకొని మన శరీరంలో ఇవి ఇంకా జరగట్లేదు కదా, మన శరీరం ఇంకా బలహీనంగా ఉంది, నా శరీరం ఇంకా బలహీనతల్లోనే ఉంది, పాపంలోనే పడతా ఉంది, కాబట్టి నేను లోకానికి వెలుగుగా లేను, నేను ఇంకా క్రీస్తులాగా నేను లేను అని మనము అనుకుంటుంటాం. కానీ మనలో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు కనుక మన యొక్క శరీరంలో ఉన్న బలహీనతల పైన మనం ఫోకస్ చేయకూడదు, కానీ బలహీనతలను జయించే క్రీస్తు మనలో ఉన్నాడని క్రీస్తు పైన మనం ఏం చేయాలంట? ఫోకస్ చేసేవారిగా మనము ఉండాలా. సో ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము అట్టివారమై ఉన్నాము. ఆయన పోలికలో ఉన్నాము. ఆయన పోలికలలో మనల్ని సృజించి ఉన్నాడు. తర్వాత ఆయన నామము ఏమంటే అన్ని నామముల కన్నా గొప్ప నామము. ఆయన నామము సమస్తంలో జయించిన నామము. మనము కూడా క్రీస్తు ద్వారా అన్ని విషయములలో అత్యధికమైన విజయమును పొంది ఉన్నాము. క్రీస్తు యొక్క ఆత్మ మనలో జీవించడం మూలకముగా ప్రాణమును శరీరమును మనము జీవించున్నాము కనుక ఇక మీదట జీవించేది నేను కాదు. ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే జీవించుచున్నాడు. క్రీస్తు నాలో జీవించుచున్నాడు. క్రీస్తు యందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను కనుక నేను విశ్వాసంలోనే ఆగిపోను, కానీ క్రీస్తు చేసిన కార్యంలో నేను ఇతరులకు చేస్తాను. క్రీస్తు చేసిన వాటికంటే గొప్ప కార్యములను నేను చేసేవాడిగా ఉన్నాను. ఆ కార్యములను చేసే మూలకంగా అనేకులు క్రీస్తులోనికి నా ద్వారా వస్తారు అని నమ్మేవారి బిడ్డలు వస్తారు. ఆమె చెప్తారా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ప్రతి ఒక్క విషయం పైన మనం ఏం పొందినామంట? జయము పొందినాం. వ్యాధి పైన జయం పొందినాం, పాపం పైన జయం పొందినాం, లోకము పైన మనము జయము పొంది ఉన్నాం, శ్రమల పైన జయం పొంది ఉన్నాం, సమస్యల పైన జయము పొంది ఉన్నాం. అదే విధంగా నువ్వు ఎటువంటి భయం చేత భయపడుతున్నావేమో ఆ విషయంలో కూడా నువ్వు జయము పొంది ఉన్నావు. ఒకసారి ఇర్మియా గ్రంథము 29:11 చదువుతారా? ఎవరికైనా ఫ్యూచర్ గురించి భయం ఉందేమో, ఇంతవరకు నేను బాగానే నడిచినాను, తర్వాత ఇక ముందు ఏ విధంగా నేను నడుస్తానని మీరు భయపడుతున్నారేమో, ఒకసారి ఇర్మియా గ్రంథము 29:11 చదవండి. రాక మాల రాక రాక మాల సికి రోకో మాల రాక రాక రాకమాల సికియో మెషకమాల రాకమాల రాకమాల శోకమాల రాకమాల రాకమాల శబ్రాక. ఎవరన్నా తీసిండే చదవను. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏమంట? ఇక మీదట మనకు ఏం జరుగుతుంది? రాబో కాలమున హాని జరుగుతుందా? కీడు జరుగుతుందా? సమాధానకరమైన సంగతులు జరుగుతాయా?
సమాధానకరమైన సంగతులే జరుగుతాయి, క్షేమమే జరుగుతుంది, హాని జరగదు. హల్లెలూయా. ఇంతవరకు మన జీవితంలో హాని జరిగిందేమో, ఈ రోజుతో దేవుని ఏం చదివిస్తుందంటే మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు హానికరమైనవి కావు, సమాధానకరమైనవి, క్షేమకరమైనవే. ఆమేన్. హల్లెలూయా. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యం ఏం చదివిస్తుంది? మిమ్మల్ని నిశ్చయముగా నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించుదును. 6వ అధ్యాయం 14. ఆ నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పినాడా? దానికంటే ముందు ఏమన్నా చెప్పినాడా దేవుడు? ఒకసారి 14 చదువుతారా అన్న? తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరి తోడని ప్రమాణం చేస్తున్నాడు దేవుడు? దేవుని తోడని ప్రమాణం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే మనం చెప్పేది నిజమని ఎవరన్నా ఒప్పుకుంటే మనం ఏం చేస్తాము? మా అమ్మ తోడరా, నేను నిజంగా ఇట్లా చేయలేదురా, నా పిల్లల మీద తోటరా, నేను చేయలేదురా, అది ఇదని మనము చెప్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? తన తోడు అని ప్రమాణం చేసి ఏం చేస్తున్నాడంట? నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేతును అని వాక్యంలో సెలవిచ్చిన వాగ్దానాలన్నీ ఎవరికి సంబంధించినవి? నాకు అనేవారు ఆమె చెప్తారా? దేవుని వాక్యంలో ఉంటున్న ప్రతి ఒక్క వాగ్దానం కూడా నాకు సంబంధించింది, ప్రతి ఒక్క వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుంది అనేవారు మాత్రం ఆమె చెప్తారా? ఒకసారి బిగ్గర హల్లెలూయా చెప్తారా? ఇంకా నేను వాక్యాన్ని ముగించబోతున్నాను, ఒకసారి బిగ్గర హల్లెలూయా చెప్తారా? వాక్యం అయిపోతుందని సంతోషంగా ఉన్నారు, బిగ్గర హల్లెలూయా చెప్తారా? ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. సాతాను ఇలాంటి విషయాలకి చాలా సార్లు ఏం చేశాడంట? ఈ విషయంలో అర్థం కాకుండా సాతాను చేస్తాడు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన అధికారమును మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ఏం చేస్తామో సాతానును జయిస్తాం. సాతాను అంతకుముందంతా ఏం చేస్తాడంటే, నీలో ఆ పాపం ఉంది కదా, నువ్వు ఈ తప్పు చేసినావు కదా, కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి పోలేవు, దేవుడు నీకు దూరంగా ఉన్నాడని చెప్తాడు. కానీ దేవుని వాక్యం ఏం చదివిస్తుంది? నువ్వు పాపం చేస్తున్నా సరే దేవుడు ఏం చేస్తాడంట? నీలోనే ఉండి నువ్వు చేస్తున్న కార్యాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? ఆయన ఏడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. కానీ మనము సమస్తాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంట? జయించి ఉన్నాము. ఒకవేళ నువ్వు ఇంకా జయించలేదని కనుక నువ్వు అనుకుంటూ ఉంటే నువ్వు ఏం చేయాలంట? కష్టపడి 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 దాన్ని అంతటిని కూడా ఏం చేయాలంట? జయించాలనా? కాదు. అందుకే ఒక పాట ఉంటుంది, ఏముంటుందంటే, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. హల్లెలూయా. మనం జీవితంలో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మన జీవితంలో ఏవైనా బలహీనతలు ఉన్నాయా? మన జీవితంలో దేవునికి అయిష్టమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా? మన జీవితంలో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని మనం ఏం చేయాలా? మన శక్తిని బట్టి మనము పోరాడకూడదు. మనలో ఉంటున్న బలహీనతలను దేనిని బట్టి పోరాడాలంట? దేవుని యొక్క బలమును బట్టి మనము ఆ బలహీనతలను జయించాల. హల్లెలూయా. అందుకే జీవనదిని పాటలో ఏమని భక్తుడు రాశాడంటే, బలహీన సమయంలో నీవు బలము తెచ్చుకొని జయించమని రాయట్లేదు. బలహీన సమయంలో దేవుని బలము మనం ఏం చేయాలంట? పొందుకోవాలా. ఒకసారి మనము ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మన జీవితంలో ఏ ఏ బలహీనతలు ఉన్నాయో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. మనలో యేసయ్య ఉంటున్నాడు. ఆ యేసయ్య లోకంను జయించి ఉన్నాడు కనుక మనం కూడా లోకంను జయించున్నాము. ఇంకా ఏవైనా బలహీనతలు దేవునికి ఇష్టమైన కార్యాలు మన జీవితంలో ఉంటే ఈ పాట పాడుతున్న సమయంలో మనల్ని మనం పరీక్షిస్తున్నాం. యేసయ్య నీ బలాన్ని ప్రసాదించు. ఎందుకంటే మనందరికి మనము దేనిని కూడా జయించలేము అంటిల్ అండ్ అన్లెస్ దేవుని యొక్క శక్తిని కోరుకుంటే తప్ప. అందుకే మనం దేవుని యొక్క బలాన్ని కోరుకుందాం, దేవుని యొక్క శక్తిని కోరుకుందాం, దేవుని యొక్క కృపను కోరుకుందాం. అందరూ కూడా మోకరించగలిగిన వారంటే మోకరిస్తారా అండి? నేను నీ నీతిని అయి ఉన్నానయ్యా,
యేసయ్యా నీవు ఎట్టి వాడవై ఉన్నావో దేవా, నేను అట్టి వాడనై ఉన్నానయ్యా. దేవ యేసయ్యా నన్ను నీ పోలికలను సృష్టించి ఉన్నావయ్యా. దేవ యేసయ్యా యేసయ్యా ఇక మీద జీవించడానికి నేను కాదు క్రీస్తే జీవిస్తున్నాడని దేవేసయ్యా ఈ రోజు వాక్యం వింటూ దేవేసయ్య నేను ఒప్పుకొని ఉన్నానయ్యా. దేవేసయ్య అయినా సరే దేవేసయ్య నా జీవితంలో కొన్ని బలహీనతలు ఉన్నాయా, వాటిని నేను జయించలేకపోతున్నానయ్యా. నా శక్తిని బట్టి కాదు కానీ దేవేసయ్య నీ బలమును బట్టి మాత్రమే నేను జయించగలనయ్యా. దేవేసయ్య ఈ బలహీనతలు నేను జయిస్తానయ్యా, ఎందుకంటే దేవేసయ్య నీవు నాతో ఉన్నావని నేను జయిస్తానయ్యా. రే యేసయ్యా 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 బలహీన సమయములో నీ బలము మనం దేవుని బలం అంటామా? బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని తాండవములో ప్రవహింపచేయుమయా నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయు. శరీరం లేదండి, ఏమైనా శరీరం లేదు మన జీవితంలో ఉన్నాయేమో దేవుడిని ఒప్పుకుందాం, దేవుని యొక్క బలాన్ని అడుగుతాం. శరీర ప్రియాలని నాను ప్రవహింపచేయుమయా. శరీర ప్రియాలని నాను ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. యేసయ్యా నేను నమ్ముతున్నానయ్యా, ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటున్న బలహీనతను దేవేసయ్యా వారికి చేర్చడానికి కృపనిచ్చినందుకు వందనాలయ్యా. ప్రతి ఒక్క శరీరాన్ని నశింపజేసినందుకు వందనాలయ్యా. శరీరాన్ని విడగొట్టినందుకు మీకు వందనాలయ్యా. పాపం విడగొట్టినందుకు మీకు వందనాలయ్యా. నీవు ఎట్టి వారైనావో అట్టి వారిగా చేసినందుకు వందనాలయ్యా. నీ నీతిని ప్రతి ఒక్కరికి చేసినందుకు వందనాలయ్యా. నీ నీతిని ప్రతి ఒక్కరికి విడగొట్టినందుకు వందనాలయ్యా. నీవు ఎట్టి వారిగా జీవిస్తున్నావో ఈ లోకంలో ఈ రోజు నుంచి వారు అట్టి వారిగా జీవించరు కాక నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎటువంటి సూచన క్రియలు ఎటువంటి మహత్కార్యాలు చేసినారో వేసా నీ యొక్క విశ్వాసం ఉంచువారు వాటికంటే గొప్ప కార్యాలు చేస్తారని వాక్యం సెలవిస్తుంది. మేము ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా అటువంటి కార్యాలు కంటే గొప్ప కార్యాలు చేయుదురు కాక, సంఘము నింపబడిన కాక, అనేకులు రోగులు బలహీనులు పాపము చేత శాపము సిద్ధపడిన ఎవరు విడిపింపబడి మందిరంలోనికి చేర్చబడుగాక, మందిరంలోనికి చేర్చబడుగాక, మందిరము విస్తరించబడుగాక, మందిరము విస్తరించబడుగాక. యేసయ్యా 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 బలపరిచిన ఆయన అద్భుత రీతిగా నాయన స్తోత్రాలు. చక్కని వాక్యముతో మమ్మల్ని ఉజ్జీవపరిచిన దేవా నీ జీవ వాక్యాన్ని నాయన కూడొచ్చిన ప్రతి బిడ్డలో తండ్రి నాయన కుమ్మరించి నాయన స్తోత్రాలయ్యా ఉజ్జీవపరిచినందుకై వందనాలు, బలపరిచినందుకై వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యం తండ్రి నాయన మరి విడిచిపెట్టకుండా తండ్రి ఆ వాక్యానుసారంగా జీవించడానికి నాయన ధైర్యంగా బలంగా లోకంలో స్తోత్రాలు తండ్రి నాయన ఎంతో ఆనందంతో జీవించినట్లు కృప చూపించండి నాయన. వర్తమానం చెప్పిన యవన బిడ్డలు తండ్రి ఇంకా బలంగా వాడుకోండి అయ్యా తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. ఇలాంటి తండ్రి స్తోత్రాలు యవన బిడ్డలు ఎంతమంది లోకంలోనైనా ప్రభు లోకానుసారంగా జీవిస్తున్నారు తండ్రి. బిడ్డ ద్వారా తండ్రి నీవే బలపరిచి వారు నీ కొరకు నాయన ఏర్పరచుకున్నామని సమస్త ఘనత నేను చెల్లిస్తున్నా. బిడ్డ ఇంకా బలపరచండి, ఇంకా ముందుకు అనేక నాయన ప్రభా దేశ విదేశాల్లో కూడా నాయన బిడ్డను వాడుకోనమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.
దేవుడు మరి చక్కటి సాక్షి